గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సఫిల్గూడ కట్టమైసమ్మ దేవాలయంలో ఇటీవల జరిగిన అపవిత్ర ఘటనను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల పక్షపాత ధోరణితో చూస్తోందని ఆరోపించారు. ఇతర మతాలకు వేరే, హిందువులకు వేరేగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 2023 నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే హిందూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు హాజరవుతారని మండిపడ్డారు. ఆ తర్వాత వారి సమస్యలను పట్టించుకోకపోవడం ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. మన హిందువులు ఎక్కడ వెళ్ళాలి, అందుకోసం మా హిందూ కార్యకర్తలకి 10వ తేదీకి ఇంత అపవిత్రం జరిగింది. ఇవాళకే 4 డేస్ అయిపోయింది. ఈ 4 డేస్ లో ఒక చిన్న స్టేట్మెంట్ కూడా మీ నుంచి కానీ, మీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ, ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే అది చాలా దురదృష్టం. అదేవిధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్తాఫ్ కి మీరు అరెస్ట్ చేసినారు, జైలు కూడా పంపిస్తున్నారు. ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీది ఉన్నది. ఎందుకంటే ఆయనకి ఒకవేళ బెయిల్ వస్తే మా హిందువుల చేతికి దొరికితే మళ్ళీ ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకోసం ఆయన ఫ్యామిలీ నుంచి బెయిల్ పిటిషన్ వేస్తే మీరు కూడా కౌంటర్ పిటిషన్ వేసి ఆయనకి బెయిల్ అంత తొందరగా రాకుండా చేసే బాధ్యత మా పోలీస్ అధికారులు ఉందని మా పోలీస్ అధికారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ గుడి పక్కనే ఆయన కొత్తిమీర పుదీనా ఏదో ఆయన అమ్మేది అంట, ఆయన రిలేటివ్ వాళ్ళు. ఎక్కడ కూడా మా హిందూ గుళ్ళు ఉంటే ఆ గుడి సరౌండింగ్ కొబ్బరికాయ కానీ పూలు కానీ ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే అది హిందువులే ఉండాలి. దానికి ప్రత్యేకంగా మా పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కట్టమైసమ్మ టార్గెట్ అయింది, గతంలో కూడా చాలా వరకు గుళ్ళు టార్గెట్ అయినాయి. ముందు ఇంకా గుళ్ళు టార్గెట్ కావద్దు. అందుకోసం ముందే జాగ్రత్తగా మీరు ఒక కాటన్ సర్చ్ లాగా గుడి సరౌండింగ్ ఎవరైనా వేరే మతం వాళ్ళు పూలు పళ్ళు ఎవరైనా అమ్ముతే వాళ్ళపైన మీరు దృష్టి పెట్టాలని నా ఒక పోలీస్ అధికారులకి రిక్వెస్ట్.